హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు రేఖా వ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఒక శివాలయం గురించి తెలుసుకుందామండి. ఆ శివాలయంలోని లింగం ఏకంగా 18 అడుగులు ఉంటుంది. మరి దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం రండి. ఏ శివాలయంలో అయినా శివలింగం చిన్నగా ఉండి భక్తులకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ భైరవేశ్వరుడి ఆలయంలోని శివలింగం మాత్రం ఏకంగా 18 అడుగుల ఎత్తులో ఉండి 2 భాగాలుగా దర్శించుకోవాల్సి ఉంటుంది. కోరిన కోరికలు నెరవేర్చే భక్త వరదుడిగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి ఇక్కడ ఎలా వెలిశాడంటే, చుట్టూ నది, దాని మధ్యలో ఉన్న కొండపైన కనిపిస్తుంది మోపూరు భైరవేశ్వరుడి ఆలయం. ఉమ్మడి కడప జిల్లా వేముల మండలంలోని మోపూర్లో ఉండే ఈ క్షేత్రంలో ఈశ్వరుని అంశగా జన్మించిన భైరవేశ్వరుడు 18 అడుగుల ఎత్తున శివలింగం రూపంలో కొలువై భక్తుల పూజల్ని అందుకుంటున్నాడు. 2 అంతస్తుల్లో దర్శనమిచ్చే ఈ శివలింగాన్ని 2 రకాలుగా పూజిస్తారు భక్తులు. అడుగున ఉన్న కటి భాగానికి అర్చనలు చేస్తే పై అంతస్తులోని శిరస్సు భాగానికి అభిషేకాలను నిర్వహిస్తారు. ఇక్కడ స్వయంభూగా వెలసిన అంత పెద్ద శివలింగం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఓసారి భస్మాసురుడు పరమశివుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడట. దానికి మెచ్చి స్వామి సాక్షాత్కరించడంతో తాను ఎవరి తల మీద చేయి పెట్టినా వాళ్ళు భస్మం అయిపోయేలా వరాన్ని ఇచ్చాడు. తరువాత తన వరాన్ని పరీక్షించే క్రమంలో శివుడి తల మీదే చేయి పెట్టేందుకు ప్రయత్నించడంతో పరమేశ్వరుడు మహావిష్ణువు సాయాన్ని కోరాడట. అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపాన్ని దాల్చి భస్మాసురుడిని ఆకర్షించి ఆ అసురుడు తనంతట తానే భస్మమయ్యేలా చేశాడట. ఆ తరువాత మోహిని పరమశివుడి అంశతో భైరవేశ్వరుడు జన్మించి ఇక్కడ స్వయంభూగా వెలిశాడని కథనం. అలా వెలసిన స్వామి 18 అడుగుల్లో 2 భాగాలుగా దర్శనం ఇవ్వడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. భైరవేశ్వరుడు రోజురోజుకి ఎత్తు పెరిగి 18 అడుగులు వచ్చేయడంతో అతడి సోదరి అయిన అక్క పుప్పూరమ్మ ఇంకా ఎత్తు పెరిగితే భక్తులు పూజించడం కష్టమవుతుందని చెప్తూ స్వామి తలపైన సున్నితంగా తట్టిందట. దాంతో స్వామి ఆగ్రహించి తన సోదరిని ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోమని చెప్పడంతో ఆమె కొండ దిగువకు వెళ్లిపోతూ ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వామికి తలపైన మాత్రమే అభిషేకం చేస్తారని, పూజలు కటి భాగానికి నిర్వహిస్తారని చెప్పిందట. ఆ తరువాత స్వామి తన సోదరికి ఆలయాన్ని నిర్మించాడని, ఇక్కడకు వచ్చే భక్తులు మొదట ఆమెను పూజించాకే తనను చూడాలనే నియమాన్ని పెట్టాడని అంటారు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1272లో నిర్మించినట్లుగా ఇక్కడున్న శిలాశాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తరువాత మరికొందరు రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని అంటారు. ఆలయానికి చేరుకునే మెట్ల మార్గంలోనే భైరవేశ్వరుడి సోదరి అక్క పుప్పూరమ్మ మందిరం ఉంటుంది. ఆమె దర్శనం తరువాతే స్వామిని పూజిస్తారు భక్తులు. 2 అంతస్తుల్లో ఉన్న ఈ ఆలయానికి వచ్చే భక్తులు మొదట స్వామి కటి భాగానికి పూజించి ఆ తరువాత పై అంతస్తుకు వెళ్లి శిరస్సు భాగానికి అభిషేకాలను నిర్వహిస్తారు. స్వామి దర్శనం తరువాత గర్భాలయం వెనుక వైపున్న పార్వతీదేవితో పాటు చెన్నకేశ్వర స్వామి, మహిషాసుర మర్దిని, కార్తికేయుడు, కాళీమాత తదితర విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ ఏటా కార్తీకంలో కార్తికేయుడికి నిర్వహించే కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ ప్రాంగణంలోనే సుమారు 32 శిలాప్రతిమలు కనిపిస్తాయి. వీరగల్లులుగా పిలిచే ఆ శిలా ప్రతిమలన్నీ యుద్ధంలో వీరమరణం పొందిన రాజులవి, భగవంతుడి కోసం ఆత్మార్పణ చేసుకున్న భక్తులవి అని చెప్తారు. ఈ ప్రాంగణంలోనే భస్మాసురుడి భస్మాన్ని కూడా చూడొచ్చు. దాన్ని బూడిద గవి లేదా విభూది గవి అని అంటారు. ఎలా చేరుకోవచ్చు అంటే, మోపూరు భైరవేశ్వరుడి ఆలయానికి రైల్లో రావాలనుకునే భక్తులు ఎర్రగుంట్ల లేదా కమలాపురం రైల్వే స్టేషన్లలో దిగితే అక్కడి నుంచి ఆలయాన్ని చేరుకోవడం సులువు. రోడ్డు మార్గంలో రావాలనుకునేవారు కడప నుండి పులివెందులకు వచ్చి నల్లచెరువుపల్లె మీదుగా ఆలయానికి వెళ్ళొచ్చు. నల్లచెరువుపల్లె నుండి ఆలయం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేదంటే ప్రొద్దుటూరు నుండి 60 కిలోమీటర్లు ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.